పర్వాలేదు చారి. ప్రతిదానికి ఎక్కడో ఒక చోట ఓ ముగింపుండాలిగా. నిత్య స్వార్థానికి, క్రూరత్వానికి ఇదే ముగింపు. కనీసం జైలు జీవితమైనా నిత్యలో మార్పు తీసుకొస్తుందేమో చూడాలి. ఆ జైలు గోడల మధ్య అయినా నిత్య మారాలి. జైలు నుంచి బయటకొచ్చిన నిత్య కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలి. ఇదే నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది మేడం. మంగా మేడం గారు లాంటి మంచి మనిషికి తల్లి మీరు. మీలాంటి అమ్మను ఆ దేవుడు ఎన్నో రోజులు బాధ పెట్టడండి. నిత్య గారు తప్పకుండా మారతారు మేడం. నీ నోటి వాక్కు ఫలించి నిత్య మారితే అంతకంటే ఏం కావాలి చారి? సరే మేడం, నేను కోర్టుకు బయలుదేరతానండి. జడ్జిమెంట్ రాగానే మీకు ఫోన్ చేస్తానండి. ఓకే చారి. మంగ జాగ్రత్త. తీర్పు వచ్చేంతవరకు తనకేమీ తెలియకూడదు. ఉంటాను. సరే మేడం. సారీ. ఐఎమ్ వెరీ సారీ బేబీ. దిగుమంగా. పోలీసులు ఇంటికి వచ్చినప్పుడు నువ్వు టెన్షన్ పడలేదు. చెయ్యని నేరాన్ని ఒప్పుకున్నప్పుడు భయపడలేదు. స్టేషన్ సెల్లో ఉన్నప్పుడు బాధపడలేదు. ఇంటి దగ్గర అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చినప్పుడు కూడా దిగులు పడలేదు. గుళ్ళోకి వెళ్ళేటప్పుడు కూడా ధైర్యంగా ఉన్నావు. గుళ్ళో నుంచి బయటకు వస్తున్నప్పటి నుంచి నీలో ఏదో టెన్షన్ స్టార్ట్ అయింది. అప్పటి వరకు నీ మొహంలో త్యాగాన్ని చూశాను. ఇప్పుడు భయాన్ని చూస్తున్నాను. కోర్టును చూడగానే నీకు భయం స్టార్ట్ అయిందా? జడ్జిమెంట్ ఎలా వస్తుందని టెన్షన్గా ఉందా? జైలుకి వెళ్లాల్సి వస్తుందని బాధపడుతున్నావా? ఇప్పటికైనా మించిపోయింది లేదు. కోర్టులో జడ్జి గారి ముందు నువ్వు ఆ యాక్సిడెంట్ చేయలేదని చెప్పు. నిన్ను నేను సేవ్ చేస్తాను. ఎప్పుడు కూడా నువ్వు సైలెంట్గా ఉంటే నేను కాదు కదా, ఏందాక నువ్వు గుళ్ళో ముక్కిన ఆ దేవుడు కూడా కాపాడలేడు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ లాయర్ గారు. కోర్టు స్టార్ట్ అవ్వడానికి ఇంకా 10 minutes టైం ఉంది. ఏం డిసైడ్ చేసుకున్నారు? డిసైడ్ అవ్వాల్సింది నేను కాదు, తను. కోర్టులో ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో తనే నిర్ణయం తీసుకోవాలి. మేడం, సాక్ష్యాలన్నీ మనకు ఎగనెస్ట్గా ఉన్నాయి. ప్రత్యక్ష సాక్షి స్ట్రాంగ్గా ఉన్నాడు. ప్రాసిక్యూటర్ ఈ కేసు గెలుస్తానని ధీమాగా ఉన్నాడు. మీకు 95% జైలు శిక్ష పడే ఛాన్స్ ఉంది. విన్నావు కదా, నువ్వు ఇంటికి వెళ్ళాలా లేదా జైలుకు వెళ్ళాలా అనేది కోర్టులో నువ్వు తీసుకుపోయే నిర్ణయం మీద ఆధారపడింది. ఆ తర్వాత నీ ఇష్టం. సార్, మీ దగ్గర ఏదైనా ప్లాన్ ఉందా? నా దగ్గర ఏ ప్లాన్ లేదు. తను నిజం చెప్పడం, ఆ యాక్సిడెంట్ చేసింది ఎవరో నిజం చెప్పడం ఒకటే తన్ని రక్షించే ఏకైక ప్లాన్.
నిజం చెప్పి బయటపడుతుందో అబద్ధం చెప్పి జైల్లో పడుతుందో తనిష్టం. అమ్మ నిత్య, అమ్మ నిత్య, అమ్మా నిత్య, 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 అమ్మ నిత్య, అమ్మా నిత్య. నిత్య నిత్య ఇంట్లో లేదు. ఎక్కడికెళ్ళిందండి? గుడికి. అయ్యో, అప్పుడే గుడికెళ్ళిందా? ఏమైంది? ఆ చారిగాడు కొంప ముంచాడమ్మా. మమ్మల్ని మిమ్మల్ని మోసం చేశాడు. ఏం చేశాడు? మంగని తీసుకొని జై గుడికి వెళ్తున్నట్టు, గుళ్ళో మంగతో జై నిత్య గురించి డిస్కస్ చేస్తున్నట్టు, మంగని కాకుండా నిత్యను జైలుకు పంపాలని ప్లాన్ చేస్తున్నట్టు మా ముందు రాంగు బిల్డప్ ఇచ్చాడమ్మా. అది నిజమని నమ్మి మేము నిత్యకి ఫోన్ చేసి ఆ విషయం చెప్పాం. నిత్య అమాయకంగా గుడికి వెళ్లి అక్కడ చారిగాడు పన్నిన ఉచ్చులో పడిపోతుందేమోనండి. ఇదిగో వెంటనే నిత్యకు ఫోన్ చేసి ఆ చారిగాడు చేసిన కుట్ర గురించి చెప్పి వెనక్కి రమ్మని చెప్పండి. సారీ. సారీ ఏంటండి? నిత్య వెనక్కి రాకపోతే ఇరుక్కుపోతుంది. ఇరుక్కోని. నిత్య జైలుకు వెళ్తుందమ్మా. వెళ్ళని. ఏం మాట్లాడుతున్నారండి? నిత్యను వెనక్కి రప్పించి చారిగాడు చేసిన వెధవ పనికి వాడిపై యాక్షన్ తీసుకోండి. ఇది చారీ ప్లాన్ కాదు, నా ప్లాన్. ఆల్రెడీ మంగని సేవ్ చేయడం, మంగ ప్లేస్లోకి నిత్యని పంపించడం, నిత్యని మంగ అనుకొని జై తనని కోర్టుకి తీసుకెళ్లడం కూడా జరిగిపోయింది. అంటే మీరే నిత్యని పట్టించారా? అవును. ఎందుకలా చేశారండి? నిత్య మీ కన్న కూతురు. మంగ కూడా నా కన్న కూతురే. మంగను కాపాడటం కోసం నిత్యని బలి చేశారా? చెయ్యని తప్పుకి మంగ బలి కావాలా? మీరన్నట్టు నిత్య అమాయకురాలేవీ కాదు, హంతకురాలు, చెడ్డది, క్రూరమైనది. దానికి జైలు శిక్ష పడాలి. అందుకే నేనే కావాలని ప్లాన్ చేసి నిత్యని ఇరికించాను. ఈ విషయం మంగకి తెలీదు, జైకి తెలీదు. నాకు చారికి మాత్రమే తెలుసు. ఇప్పుడు మీకు తెలిసింది. మీరు చేసింది కరెక్ట్ కాదండి. కన్నబిడ్డ ఎంత చెడ్డదైనా కడుపులో పెట్టుకుని చూసుకోవాలి గాని కటకటాలు పాలు చేస్తారా? చెడ్డదైన బిడ్డనే కడుపులో పెట్టుకొని కాపాడితే మంచి బిడ్డ కోసం ఇంకెంత చెయ్యాలి? ఆ బిడ్డని కాపాడనవసరం లేదా? అంటే నిత్య చిన్నప్పటి నుంచి డబ్బులు పెరిగింది, తన కష్టాలంటే ఏంటో తెలియదు. మంగ అలా కాదు కదండి, పేదరికంలో పుట్టింది, కష్టాలు తనకు అలవాటే. నిత్య కష్టమంటే ఏంటో తెలియకుండా పెరిగింది కాబట్టే తనకి కష్టమంటే ఏంటో తెలియాలి. కష్టాల్లో పెరిగిన మంగ మళ్ళీ కష్టపడకూడదు. ఒక తల్లిగా నా ఇద్దరు బిడ్డలకి నేను న్యాయం చేశాను. నిజం తెలిస్తే నిత్య ఎప్పటికీ మిమ్మల్ని క్షమించదు. తెలుసు. నిజం తెలిస్తే నిత్య నన్ను క్షమించదు. కాని నేను ఎందుకీ పని చేశానో నిత్య తెలుసుకుంటే మనిషిగా మారుతుంది. నిత్య మారడానికి తనకి ఇంత పెద్ద శిక్ష వేయాలా అండి? అది తప్పు చేసింది, శిక్ష అనుభవించాలి, పశ్చాత్తాపడాలి, మారాలి. తన తల్లిగా ఇదే కోరుకుంటున్నాను. ఇప్పుడేం చేద్దాం చంద్రిక? కోర్టుకు వెళ్ళి ఏం జరుగుతుందో చూద్దాం. పదండి, పదండి. ఇన్ని రోజులు మీరు మంగా మేడం గారిని బాధ పెట్టినందుకు ఇప్పుడు మీకు శిక్ష పడబోతుంది నిత్య గారు. మీరు చేసిన పాపం పండబోతుంది. మేడం, కాసేపట్లో మిమ్మల్ని లోపలికి పిలుస్తారు. మీరు యాక్సిడెంట్ చేస్తుండగా చూసిన ప్రత్యక్ష సాక్షి ఉన్నారు కాబట్టి మీరు ఆ యాక్సిడెంట్ చేయలేదని చెప్పినా జడ్జి గారు నమ్మరు. ఆ యాక్సిడెంట్ చేసింది నేను కాదు, నాలా ఉన్న మరో అమ్మాయి అని మా మేడం గారు చెప్తే జడ్జి గారు నమ్ముతారు కదా సార్. ఆ అమ్మాయిని తీసుకొచ్చి బోన్లో నిలబెట్టి తనే ఆ యాక్సిడెంట్ చేశానని
తను ఒప్పుకుంటే తప్ప జడ్జి గారు నమ్మరు. అయితే ఇప్పుడు ఏమంటారు సార్? సారీ, నేరాన్ని ఒప్పుకుంటే శిక్ష తగ్గే అవకాశం ఉంటుంది. అంటే ఉరి శిక్ష బదులు యావజ్జీవ శిక్ష పడుతుంది అంటారు, అంతేనా? యాక్సిడెంట్ కావాలని చేయలేదని, పొరపాటున జరిగిందని క్షమించమని వేడుకుంటే జడ్జి గారు కనికరించొచ్చు. విన్నారా మేడం? మీరు సారీ చెప్పాలట, చెప్తారా? ఈ పరిస్థితిలో ఇంతకు మించిన ఆప్షన్ లేదు సార్. లైఫ్ పడకపోవచ్చు, కానీ మినిమం 5 to 7 years పడవచ్చు. సారీ సార్. మీరెందుకు సారీ చెప్తారు లాయర్ గారు? తప్పు తన వైపు ఉంది. చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తూ అసలు నేరస్తురాల్ని కాపాడాలనుకుంటుంది. మీరైనా నేనైనా ఏం చేయగలం? చూస్తూ బాధపడటం తప్ప ఏమీ చేయలేం. బాధపడకండి సార్, శిక్ష పడుతుంది అసలు నేరస్తురాలకే కానీ మంగా మేడం గారికి కాదు. మంగ, నీ విషయంలో నేను ఇంత నిస్సహాయాన్ని అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఆఖరి క్షణంలో నిన్ను కాపాడే ప్రయత్నం చేస్తాను. అసలు నిందితురాల గురించి నువ్వు నోరు విప్పితే నా కష్టాన్ని తగ్గించిందని అవుతాం. కోర్టులోపల ఏం జరుగుతుందో నాకు తెలీదు. నిజం చెప్తే నువ్వు బయటపడతావు. అబద్ధం చెప్పి నువ్వు జైలుకెళ్తే మాత్రం మన బిడ్డ జాగ్రత్త. తన భవిష్యత్తు నీ చేతిలో ఉంది. నువ్వు తీసుకోబోయే నిర్ణయంపై ఆధారపడింది. నువ్వు ఆలోచించుకోవడానికి 5 నిమిషాలు మాత్రమే టైం ఉంది. అదిగోండి జై అక్కడున్నాడు. పదండి. అల్లుడు, అల్లుడు, నిత్యెక్కడ్రా? నిత్య ఏంటి? నిత్య కాదు అల్లుడు, మంగ. ఇద్దరు ఒకేలా ఉంటారు కదా. అందుకే గేమ్ ఆడుతున్నారు. గేమ్ ఏంటి జై? ఎందుకొచ్చారు ఇక్కడికి? అదేంటల్లుడు, కోర్టులో మంగకి ఏ శిక్ష పడుతుందో తెలియదు. జైలుకి వెళ్లే ముందు చివరిగా ఓసారి మాట్లాడదామని. ఇంటి దగ్గర మాట్లాడారు కదా. అక్కడ మేమే మాట్లాడనురా. జేజీ మీ పిన్ని మాట్లాడారు. ఇంతకీ మంగెక్కడా? అక్కడుంది. నిత్య, అమ్మ నిత్య, నేను నిత్యనని మీకెలా తెలుసు? మమ్మల్ని క్షమించమ్మా. నువ్విలా ఇరుక్కుపోవడానికి కారణం మేమే. ఏమంటున్నారు? మేమే నీకు ఫోన్ చేసి గుడికి వెళ్ళమని చెప్పపోతే నువ్వు ఇలా ఇరుక్కుపోయేదాన్ని కాదు కదమ్మా. అంటే నన్ను ఇరికించాలని మీరే ప్లాన్ చేశారా? అయ్యో, ఇది మా పని కాదమ్మా, ఆ చారిగడి పని. వాడే కావాలని మమ్మల్ని ట్రాప్ చేశాడు. వాడికి అన్ని తెలివితేటలు లేవు. అయితే మంగ ప్లాన్ అయి ఉంటుందమ్మా. దానికి నేనంటే చచ్చెంత ప్రేమ. అది నా కోసం చావనైనా చేస్తుంది, కానీ నన్ను జైలు పాలు చెయ్యదు. మరి చెయ్యే ప్లాన్ చేశాడంటావు నిత్య? ఇది జై ప్లాన్ అయినా అయ్యుండొచ్చు, లేదా మా మామ్ ప్లాన్ అయినా అయ్యుండొచ్చు. మనం చెప్పకముందే వాళ్ళ మాంపై డౌట్ పడుతుంది చూడు చంద్రిక. ఇది తన నీటనే నమ్మదు, ఇంకా వాళ్ళ మామ్ని ఎలా నమ్ముతుంది? ఏంటి గుసగుసలు? ఏం లేదమ్మా. మేము కాల్ చేస్తే నువ్వెందుకు లిఫ్ట్ చేయలేదు?
నువ్వు ఫోన్ ఎత్తుంటే ప్లాన్ చెప్పుండేవాళ్ళం. ఇంత దూరం వచ్చేది కాదు కదమ్మా. టెంపుల్లో ఆ మంగం తప్పించి నన్ను ఇరికిస్తారని నాకు మాత్రం ఏం తెలుసు? ఇంతకీ మంగ ఎక్కడమ్మా? ఎవరికి తెలుసు? ఇప్పుడేం చేయాలనుకుంటున్నావమ్మా? ఏదో ఒకటి చేసి నన్ను ఎస్కేప్ చేయండి. అది మా వల్ల కాదమ్మా. మాకని తెలియటం లేవమ్మా. మరెందుకు ఎందుకు వచ్చారు ఇక్కడికి? జైలుకు వెళ్లే ముందు నాకు టాటా చెప్పడానికా? మంగ, టైం అయింది, పద. ఏదో పార్కుకు వెళ్దాం పదాన్ని తీసుకెళ్తున్నావేంటి జై? తను కోర్టుకు వెళ్తే ఇటు నుంచి ఇటే జైలుకి వెళ్ళాలి అల్లుడు. అది తన ఇష్టం. పద. ఎరక్కపోయి ఇరుక్కోటువంటి ఇదే చంద్రిక. పోన్లేండి, ఈ రకంగానే దాని పీడ విరగడైంది. చంద్రిక గారు, ప్రసాద్ గారు, మీరెప్పుడొచ్చారండి? నువ్వు వచ్చేలా చేసావు కదరా. ఎవరు? నేనా? దరిద్రుడా, నువ్వు నాశనం అయిపోతావురా. మట్టి కొట్టుకుపోతావురా. నాశనం అయ్యేది, మట్టి కొట్టుకుపోయేది ఎవరో కోర్టులో చూద్దురు గాని. రండి, ఫాలో మీ. పదండి. Yes, proceed. యువర్ ఆనర్, ఈ నెల 5వ తారీఖున అర్ధరాత్రి 12:45 జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10లో ఓ యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ చేసిన నిందితురాలు మిస్సెస్ అలివేలు మంగతాయారు. మేడం, మీకేం కాలేదు కదా? మీరు బానే ఉన్నారు కదా? మీరెవరు? నేనెక్కడున్నాను? మీరు గుళ్ళో ఉన్నారు మేడం, క్షేమంగానే ఉన్నారు. నన్ను కిడ్నాప్ చేసింది మీరేనా? ఎందుకు కిడ్నాప్ చేశారు? సారీ మేడం, మీకు మంచి జరగడం కోసమే ఇలా చేశాం. నాకు మంచా? అవును మేడం, మీరు చేయని తప్పుకి మీకు శిక్ష పడకూడదని మీ శ్రేయోభిలాషులు మాతో ఇలా చేయించారు మేడం. నా శ్రేయోభిలాషులా? అయ్యో, నేను వెంటనే కోర్టుకు వెళ్ళాలి. మీ బదులు వెళ్లాల్సిన వాళ్ళు వెళ్ళారు మేడం. ఎవరు? నిత్య వెళ్ళిందా? ఎవరికి శిక్ష పడాలో వాళ్ళే వెళ్ళారు మేడం. తను నా చెల్లెలు. తనకి శిక్ష పడకూడదనే కదా నేను ఒప్పుకున్నాను. తనకి శిక్ష పడితే నా జీవితానికి అర్థం లేదు. అయ్యో, ఆపాలి, వెంటనే వెళ్ళి ఆపాలి. మేడం 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 ఇది జరిగింది యువర్ ఆనర్. నిందితురాలు చేసిన యాక్సిడెంట్లో ఒకరు మరణించారు, 3 తీవ్రంగా గాయపడ్డారు. హలో, చెప్పండి. మేడం గారు స్పృహలోకి వచ్చారు సార్. ఎంత చెప్పినా వినకుండా కోర్టుకు బయలుదేరారు సార్. సో నిందితురాలి నిర్లక్ష్యపు డ్రైవింగే
జరిగిన ప్రమాదానికి కారణం ఎవరు ఆనర్? జరిగిన ప్రమాదాన్ని కళ్ళారా చూసిన ప్రత్యక్ష సాక్షి ఇక్కడే ఉన్నారు. ప్రమాదంలో గాయపడిన వారు కూడా సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఎవరానర్. మీరు అనుమతిస్తే వారిని కోర్టులో ప్రవేశపెడతాం. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ రానర్. నాగేశ్వరరావు, నాగేశ్వరరావు, నాగేశ్వరరావు. మేడం మేడం ఆగండి మేడం. చారి గారు, నాకు బదులుగా నిత్య కోర్టుకు వచ్చింది. దానికి శిక్ష పడకూడదు. నేను లోపలికి వెళ్ళి నిత్యను ఎలాగోలా కాపాడుతాను. మీరు లోపలికి వెళ్తే నిత్య గారిని కాపాడటం కాదు మేడం, కష్టాల పాలు చేసిన వారు అవుతారు. ఏమంటున్నారు చారి గారు? లోపల జైసార్ ఉన్నారు మేడం. బోన్లో ఉన్నది మీరే అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు లోపలికి వెళ్తే బోన్లో ఉన్నది నిత్య గారని సార్కి తెలిసిపోతుందండి. నిత్య గారు సార్కి దొరికిపోతారండి.